హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకెవడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018లో ఎగ్జామ్ జరిగింది కదా. సో 2018 గ్రూప్ డికి సంబంధించి మనకి పెట్టకి జోన్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, అలాగే డీవీకి కట్ ఆఫ్ ఉంది, వేరియేషన్ ఎంత ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏదైనా ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యే ముందు ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అయితే మనం ఒకసారి గమనిస్తాం కదా. ఎందుకు అంటే లాస్ట్ టైం మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పి పాత పేపర్లు మనకి ప్రీవియస్ పేపర్లు అయితే పరిశీలిస్తాం. అదేవిధంగా మనకి గ్రూప్ డి మనకి లాస్ట్ టైం 2018లో జరిగింది కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది ఎంత ఉందని చెప్పి మనం పరిశీలిస్తే మనకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగని చెప్పి 2018తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పి ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయలేం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కమ్యూనిటీ వైజ్గా, అలాగే మనకి పేపర్ ఎలా వచ్చింది అంటే ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందా, మనకి నార్మలైజేషన్ ఉందా, ఎన్ని షిఫ్ట్స్ జరిగాయి, టోటల్గా ఎంతమంది రాశారు, మనకి ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు, అలాగే రాసిన వాళ్ళు పేపర్ అనేది ఎలా రాశారు అంటే మనకి పేపర్ అనేది అందరూ కూడా బాగా రాశారు. ఆ పేపర్ ఎలా వచ్చిందో అన్నది పక్కన పెడితే అందరూ పేపర్ బాగా రాశారా లేదా పేపర్ బాగా రాయలేదా, ఓకే, ఇలా అనేక రకాల ఫ్యాక్టర్స్ మీద అయితే కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ కూడా జరగలేదు, మనకి పేపర్ ఎలా వచ్చిందో ఎలా వస్తుందో తెలియదు, ఎంతమంది రాస్తారో, మనకి ఇలా ఎన్ని షిఫ్ట్స్లో జరుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ మనకి ఇంకా తెలియదు. కాబట్టి ఇప్పుడే కట్ ఆఫ్ అనేది ప్రెడిక్ట్ చేయలేం. కానీ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుందని చెప్పి వీడియో చేస్తున్నాను. మనకి 2018లో అయితే అప్రాక్సిమేట్గా 60,000 వేకెన్సీస్ ఉంటాయి. ఈసారి మనకి 1,00,000 వేకెన్సీస్ అయితే మనకి ఈసారి అయితే ఉండడం జరిగింది. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి వేకెన్సీస్ అనేవి అయితే పెరగడం జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది స్టార్టింగ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టకి షార్ట్ లిస్ట్ అయిన కట్ ఆఫ్ మాత్రమే. మీరు రిటర్న్లోనే మనకి రిటర్న్ టెస్ట్ CBT 1లోనే మ్యాక్సిమం స్కోర్ అనేది చేయాలి. ఎందుకంటే పెట్ట జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి మీకు పెట్టకి షార్ట్ లిస్ట్ అనేది మాత్రాన జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. మనకి ఫైనల్ కట్ ఆఫ్ అనేది డీవీకి వేరే కట్ ఆఫ్ ఉంటుంది, ఇంకా స్కోర్ అనేది పెరుగుతుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది కాబట్టి సో మీరు పెట్టకి షార్ట్ లిస్ట్ అనేది మాత్రాన్ని యూజ్ లేదు. జస్ట్ ఇది పెట్టకి షార్ట్ లిస్ట్ అయిన కట్ ఆఫ్ మాత్రమే. ఫైనల్లో మనం లాస్ట్లో డీవీ కట్ ఆఫ్ కూడా చూద్దాం. సో సికింద్రాబాద్ మొట్టమొదటిగా సికింద్రాబాద్ జోన్ ఎక్కువ మంది అప్లై చేస్తారు కదా. సికింద్రాబాద్ CN2 2018 లెవెల్ 1 పోస్ట్ అంటే 2018 గ్రూప్ డి సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్ ఒకసారి పరిశీలించినట్లయితే మనకి కమ్యూనిటీ వైజ్గా అండర్జర్కి 69.79, ఓబీసీ 65.69, SC 59.96, ST 56.68గా కట్ ఆఫ్ అయితే ఉంది. పెద్దగా వేరియేషన్ లేదు మనకి అన్రిజర్వ్ ఓబీసీ SST కొద్దిపాటి వేరియేషన్ మాత్రమే ఉంది. అలాగే ఈసారి కొత్తగా ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ అవుతుంది కదా. ఈడబ్ల్యూఎస్ ఒక్కొక్కసారి ఓబీసీ కన్నా తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి ఓబీసీ కన్నా ఎక్కువ అయితే ఉంటుంది. మనకి యావరేజ్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే మనకి హైయెస్ట్ చూసుకున్నట్లయితే కోల్కతాలో 80 కట్ ఆఫ్ అయితే ఉంది, తర్వాత పాట్నాలో 77 అయితే ఉంది. సో మనకి మిగతా జోన్స్తో కంపేర్ చేసుకుంటే 2018లో సికింద్రాబాద్ అనేది అయితే కొంచెం మోడరేట్గా అయితే ఉంది, మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, ఒక మోడరేట్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే పోస్టులు ఉన్నాయో 1,00,000 పోస్టులు అయితే అప్రాక్సిమేట్గా ఈ సంవత్సరం ఉన్నాయి కదా. ఆ 1,00,000 పోస్టులలో 20% ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 20,000 పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, మనకి 20% పోస్టులు అంటే 20,000 పోస్టులు CCA వాళ్ళకి, అంటే 40,000 పోస్టులు మనకి అప్రాక్సిమేట్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ CCA వాళ్ళకి అయితే ఉంటాయి. మిగతా 60,000 పోస్టులు అయితే మనకి నార్మల్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిలో మనకి వర్క్ చేసి 35 ఇయర్స్కి రిటైర్ తీసుకుని వస్తారు కదా, వాళ్ళకి మనకైతే ఇస్తారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద. అలాగే CCAA అంటే ఏంటి అంటే మనకి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో అప్రాంటిషిప్ నోటిఫికేషన్స్ అనేవి వేస్తూ ఉంటాడు. ఆ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసి సెలెక్ట్ అయ్యి అందులో మనకి అప్రాంటిషిప్ కంప్లీట్ చేసి మీరు సర్టిఫికేట్ తీసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ పడే టైంకి మీకు ఆ సర్టిఫికేట్ రెడీగా ఉంటే మీరు ఈ CCAA కింద అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 20% రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఆబ్వియస్గా ఇంచుమించు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ లాగే తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం చూసుకుంటే CCA వాళ్ళకి అదనంగా ఇంకొక 2 బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. ఒకటి ఏదైతే పెట్ ఉంటుందో అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుండి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారో, అంటే వాళ్ళకి పెట్ ఉండదో డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇప్పుడు ఇదే కట్ ఆఫ్ అనుకుంటే డైరెక్ట్గా 40.42 వస్తే డైరెక్ట్గా వాళ్ళకి జాబ్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే అదనంగా వాళ్ళకి NCVT ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ NCVTలో వచ్చిన మార్కుల్లో 1/3 మార్కులు కూడా ఈ మార్కులు అనే వాటికి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి NCVTలో 90 మార్కులు వచ్చినాయి అంటే 1/3 అంటే 90లో 1/3 అంటే మనకి 30 మార్కులు ఈ 40కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి 70 మార్కులు వచ్చినట్లుగా మనకి ఫైనల్ మెరిట్లో అయితే యాడ్ చేస్తారో. కాబట్టి ఈ NCVT మార్కులు కూడా వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా ఈసారి అయితే మనకి కీ రోల్ అయితే పోషించనుంది వాళ్ళకి జాబ్ రావడంలో. ఓకే, మీకు అర్థమైంది కదా. ఎక్స్ సర్వీస్ మనకి 20%, 20,000 పోస్టులు, CCA వాళ్ళకి 20%,
20,000 పోస్టులు అప్రాక్సిమేట్గా అయితే కేటాయించారు. ఓకే, సో వాళ్ళ కట్ ఆఫ్ చూసుకుంటే సీసీఏ వాళ్ళకి 40, ఓబీసీ వాళ్ళకి 30, అలాగే ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీకి 31. మీరు చూస్తే ఇక్కడ ఎస్సీ కన్నా ఎస్టీ ఒక మార్క్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇంచుమించుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇదే కట్ ఆఫ్ అయితే ఉంది. సికింద్రాబాద్ చూసుకుంటే మిగతా జోన్స్తో కంపేర్ చేసుకుంటే మోడరేట్గా అయితే ఉంది. 69.7 అంటే అప్రాక్సిమేట్గా 70 అయితే మనకి జనరల్కి అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. నెక్స్ట్ పాట్నా చూసుకున్నట్లయితే పాట్నా కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రీసెంట్గా విడుదలైన మనకి ఎన్టీపీసీ CBD2లో కూడా పాట్నా హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే మనం గమనించవచ్చు. సో లెవెల్ 6లో. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 77 అయితే అన్రిజర్వ్కి ఉంది. ఓబీసీ 72.5, ఎస్సీ 61.64, ఎస్టీ 58.20గా అయితే ఉంది. మనకి సీసీఏ వాళ్ళకి 40, 30, 30, 37. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎస్సీ 33, ఎస్టీ 30 ఓకే, కానీ ఇక్కడ సీసీఏ వాళ్ళకి ఎస్టీకి చూసుకుంటే 37 మార్కులు, అంటే 7 మార్కులు ఎక్కువ ఉంది ఎస్సీ కన్నా కూడా కంపేర్ చేసుకున్నట్లయితే. ఖచ్చితంగా మనకి అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇదే విధంగా మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఎస్టీ క్యాండిడేట్స్ మనకి ఎక్కువ మంది ఉండి ఎస్టీ వాళ్ళు బాగా రాసినట్లయితే అక్కడ మనకి వాళ్ళ కమ్యూనిటీ వైజ్గా కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా మీరు గమనించండి. ఇక్కడ 7 మార్కులు అయితే ఎస్సీ కన్నా కూడా సీసీఏలో మనకి పాట్నా జోన్లో ఎక్కువ అయితే ఉండడం మనం గమనించవచ్చు. సో యావరేజ్గా చూసుకున్నట్లయితే సెకండ్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు పాట్నా అనేది. మనకి కోల్కతాలో ఎక్కువగా 80 ఉంది, సెకండ్ పాట్నాలో అయితే 77 కట్ ఆఫ్ అయితే మనం చూడొచ్చు. అలాగే ముంబై జోన్ చూసుకున్నట్లయితే మోడరేట్గా ఉందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ కన్నా కొద్దిగా తక్కువే ఉంది అన్రిజర్వ్ అనేది. 67.96, 67.96 అనేది మనకి అన్రిజర్వ్ ఉంది. 63 వచ్చేసరికి ఓబీసీ ఉంది. ఎస్సీ వచ్చేసరికి 58.8 ఉంది. ఎస్టీ వచ్చేసరికి 52.5 అయితే ఉంది. అలాగే మనకి సీసీఏ 40, 30, 30, 30. ఓకే, ఇంచుమించుగా అన్ని జోన్స్ కూడా అప్రాక్సిమేట్గా 40, 30 ఈ రేంజ్లోనే మనకి సీసీఏ వాళ్ళ కట్ ఆఫ్స్ అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ అజ్మీర్ చూసుకున్నట్లయితే మనకి 73.73 అన్రిజర్వ్, ఓబీసీ 70, ఎస్సీ వచ్చేసరికి 63, ఎస్టీ వచ్చేసరికి 60గా కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ మనకి పెద్దగా అన్రిజర్వ్కి ఓబీసీకి పెద్ద డిఫరెన్స్ లేదు, కేవలం 3 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంది. సీసీఏ మనకి యాస్టీస్గా 40, 30, 30. అలాగే ఇక్కడ కూడా ఎస్టీ మనం 2 మార్కులు చూడొచ్చు, ఎస్టీకి 32 అయితే ఉంది. అలాగే గోరఖ్పూర్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ 73.9, ఓబీసీ 69.2, ఎస్సీ 60.9, ఎస్టీ 54.3 అయితే ఉంది. ఇక్కడ కూడా 40, 30, 31, 31గా మనకి సీసీఏ కట్ ఆఫ్ అయితే ఉంది. అలాగే భువనేశ్వర్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ 73, ఓబీసీ 69, ఎస్సీ 60, ఎస్టీ 55 ఉంది. ఇక్కడ కూడా 40, 30, 31, 31 అయితే ఉంది సీసీఏ వాళ్ళకి. నెక్స్ట్ చండీగఢ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ 75, ఓబీసీ 68.5, ఎస్సీ చూసుకుంటే 64.3, ఎస్టీ 55గా ఉంది. 40, 30, 30, 32 అయితే మనకి చండీగఢ్ సీసీఏ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అయితే ఉంది. చండీగఢ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ మనకి ఎక్కువగానే ఉంది కట్ ఆఫ్ అనేది. మిగతా జోన్స్ మనకి యావరేజ్తో గమనించుకున్నట్లయితే కొంచెం చండీగఢ్ కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంది. అలాగే చెన్నై చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్ 71.5, ఓబీసీ 68.6, ఎస్సీ 61.5, ఎస్టీ 55.3 అయితే ఉంది. ఓకే, మనకి మోడరేట్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువగానే ఉంది చెన్నై కట్ ఆఫ్ అనేది. కానీ రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీలో మాత్రం చెన్నై కట్ ఆఫ్ అయితే మిగతా జోన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా అయితే ఉంది. అలాగే అన్రిజర్వ్ 41, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 30 అయితే మనకి సీసీఏ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ అహ్మదాబాద్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ 71, ఓబీసీ 66, ఎస్సీ 60, ఎస్టీ 57గా అయితే ఉంది. ఇది మామూలు మనకి సీసీఏ 40, 30గా ఉంది. అలాగే అలహాబాద్ చూసుకుంటే అన్రిజర్వ్ 74, ఎస్సీ 62, ఎస్టీ 50, ఓబీసీ 69గా కట్ ఆఫ్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీకి ఎస్టీకి వేరియేషన్ ఎక్కువ ఉంది. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 41, 30. అలాగే ఇక్కడ కూడా ఎస్సీ మనకి ఎస్టీ చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఈసారి కూడా ఇంచుమించుగా మీకు ఇలా కూడా ఉండే అవకాశం ఉంది. సీసీఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్టీ కట్ ఆఫ్ అనేది ఎస్సీ కన్నా కూడా ఎక్కువ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మైండ్లో పెట్టుకుని ఎవరైతే సీసీఏలో ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఎగ్జామ్ అనేది బాగా రాయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ బెంగళూరు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 62, ఓబీసీ 56.6, ఎస్సీ 49.6, ఎస్టీ వచ్చేసరికి 48.78. ఎస్సీకి ఎస్టీకి పెద్దగా ఎక్కువ వేరియేషన్ అయితే లేదు. అలాగే సీసీఐ 42, 31, 30, ఎస్టీ 32. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 2 మార్కులు ఎస్టీకి ఎక్కువే ఉంది. ప్రతి జోన్లోనూ కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం ఎస్టీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ అయితే ఉండడం మన ఎస్సీతో కంపేర్ చేస్తే గమనించవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సీసీఐ వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అయితే రాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెంగళూరు కట్ ఆఫ్ అయితే తక్కువ ఉంది చాలా వరకు మనకి యావరేజ్తో కంపేర్ చేసుకుంటే. సో లాస్ట్ టైం కూడా మనకి ఎన్టీపీసీ కూడా ఇదే విధంగా బెంగళూరు జోన్ అయితే తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి అందరూ పొలవమని వెళ్ళి మనకి ఎన్టీపీసీ బెంగళూరులో అప్లై చేయడం వల్ల బెంగళూరు కట్ ఆఫ్ అయితే
అయితే పెరగడం అయితే జరిగింది ఎన్టీపీసీలో గమనిస్తే కనుక. సో కాబట్టి ఈసారి కూడా సో బెంగళూరు కట్ ఆఫ్ అనేది ఎక్కువ మంది ఇన్ కేసు గ్రూప్ డి వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటే ఎన్టీపీసీ లాగే సో బెంగళూరు కట్ ఆఫ్ అనేది కూడా గ్రూప్ డికి ఈసారి కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో బెంగళూరు జోన్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే గ్రూప్ డి ఉన్నారో కొంచెం ఎగ్జామ్ అనేది కొంచెం ఎక్కువగా ప్రిపరేషన్ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం బాగా రాయడానికి అయితే ప్రయత్నించండి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి. నెక్స్ట్ భోపాల్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 75, ఓబీసీ 70, ఎస్సీ 63, ఎస్టీ వచ్చేసరికి 58.6. ఓకే, సో భోపాల్ కట్ ఆఫ్ కూడా మనకి మోడరేట్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే ఉంది కాబట్టి యావరేజ్తో కంపేర్ చేసుకుంటే పేపర్ అనేది కొంచెం సో మనకి ఎక్కువ స్కోర్ అనేది కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది భోపాల్లో కూడా. ఓకే, అలాగే మనకి 40, 30, 30 ఇదైతే కామన్గా ఉంది. అలాగే బిలాస్పూర్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 70, ఓబీసీ 66, ఎస్సీ 59, ఎస్టీ 52గా ఉంది. సీసీఏ కట్ ఆఫ్ మామూలుగా 40, 30 ఉంది. అలాగే గౌహతి చూసుకుంటే అన్రిజర్వ్డ్ 77, ఓబీసీ 72, ఎస్సీ 67, ఎస్టీ 57. సో మనకి గౌహతి జోన్ కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి కోల్కతా జోన్ ఇదే హైయెస్ట్ మనకి. సో మనకి అన్రిజర్వ్ 80.5, ఓబీసీ 71.7, ఎస్సీ వచ్చేసరికి 71.6, ఎస్టీ 55.7. ఓకే, మనకి ఇక్కడ అన్రిజర్వ్కి ఈ సీసీఏ చూసుకున్నట్లయితే 40, 30, 31 ఉంది. ఎస్టీ అయితే 0, అంటే మేబీ ఇక్కడ ఎస్టీలో వేకెన్సీస్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. ఓకే, మనకి హైయెస్ట్ కట్ ఆఫ్ మనకి కోల్కతా జోన్ ఏదైతే ఉందో మనకి అన్రిజర్వ్ 80.5 అంటే దాదాపుగా 81 మార్కులు కట్ ఆఫ్ అనేది అయితే మనం కోల్కతా బోర్డులో చూడొచ్చు. నెక్స్ట్ మనకి రాంచీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 76.30, ఓబీసీ 71, ఎస్సీ 62, ఎస్టీ 58. సో ఇక్కడ కూడా సెకండ్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ రాంచీలో కూడా మనకి ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఓకే, సో ఇది మనకి నాకు అందుబాటులో ఉన్న జోన్స్కి సంబంధించిన పెట్ కట్ ఆఫ్ అనేది. సో ఇప్పుడు మనం ఫైనల్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏదైతే కట్ ఆఫ్ ఉందో సో ఫస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 79 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో 79.376 అంటే మీకు ఏదైతే కట్ ఆఫ్ ఉందో పెట్టకి దీనికన్నా 10 మార్కులు అంటే దాదాపుగా 10 మార్కులు ఎక్కువ వస్తే కానీ మీకు జాబ్ అనేది వచ్చే పరిస్థితి లేదు. ఓకే, అంటే 79.36 అంటే మీరు చూడొచ్చు ఇంచుమించుగా 10 మార్కులు అనేవి. ఓకే, అలాగే ఓబీసీకి 73.70 అంటే ఇది కూడా ఇంచుమించు అప్రాక్సిమేట్గా 10 మార్కులే. అలాగే ఎస్సీ చూసుకున్నట్లయితే మనకి 68, ఇక్కడ మనకి 59. ఓకే, సో ఇది కూడా ఇంచుమించుగా 10 మార్కులు. ఎస్టీ 61, ఇక్కడ చూసుకుంటే 56. ఓకే, అంటే మీకు దాదాపుగా 10 నుండి 15 మార్కులు ఏదైతే మనకి షార్ట్ లిస్ట్ అయిన కట్ ఆఫ్ ఉంటుందో మనకి 10 నుండి 15 మార్కులు ఎక్కువ వస్తే కానీ మనం సేఫ్ సైడ్లో ఉండం. ఓకే, ఖచ్చితంగా 10. సో 10 అంటే 10 కాకుండా 10 నుండి 15 మార్కులు అంటే మీరు ఒక 15 మార్కులు మైండ్లో ఫిక్స్ అవ్వండి. సో మీరు కట్ ఆఫ్ ఎంతైతే ఉంటుంది అనుకుంటున్నారో దానికన్నా 15 మార్కులు ఎక్స్ట్రాగా రిటర్న్ టెస్ట్లో వస్తేనే మీరు సేఫ్ సైడ్ ఓకే ఆరామ్సే మీరు మాకి ఫైనల్గా జాబ్ అనేది తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి 15 అనేది టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా మనకి ఫైనల్ కట్ ఆఫ్కి 15 మార్కులు ఎక్కువ ఉంటేనే మనం సేఫ్ సైడ్ అయితే ఉంటాం. ఓకే, సో కట్ ఆఫ్ అనేది ఫస్ట్ ఫేజ్ అయితే ఈ విధంగా అన్రిజర్వ్డ్ 79 అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా 80 వేసుకోండి. ఓబీసీ 73, ఎస్సీ 68, ఎస్టీ అయితే 61. ఇంకొకటి విషయం ఏంటంటే లాస్ట్ టైం మనకి ఈ పెట్టండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఎక్కువ షార్ట్ లిస్ట్ చేశాడు. సో మనకి ఈసారి 1.05 చేస్తా అన్నాడు. సో తర్వాత అది కూడా మనకి లేకుండా కేవలం ఈసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కేవలం 1:1 అంటే ఎన్ని ఉద్యోగాలు ఉంటే అంతమందిని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తామన్నారు. మనకి 1:1 పిలిచినప్పుడు కొంతమంది ఆబ్సెంట్ అవ్వచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ లేక వేరే జాబ్ వచ్చి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళకి తీయాలి అనిపిస్తే కనుక డౌన్ ద మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్పారు. అది కన్ఫామ్ లేదు, తీయచ్చు తీయకపోవచ్చు. మనకి లాస్ట్ టైం చూసుకున్నట్లయితే దాదాపుగా 5 మనకి వెయిటింగ్ లిస్టులు అయితే తీశారు. 5 ఫేజెస్లో మనకి క్యాండిడేట్ని అయితే కట్ ఆఫ్ తగ్గిస్తూ షార్ట్ లిస్ట్ చేసుకొచ్చారు. ఈసారి మనం అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి సో 1:1 తీసినప్పుడు వాళ్ళు కొద్దిగా సో సెకండ్ లిస్ట్ మేబీ ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఎన్టీపీసీ జాబ్ వచ్చి కానీ లేదా ఇతరత్ర వేరే జాబ్స్ వచ్చి కానీ ఆబ్సెంట్ అవ్వడం ఇతరత్ర కారణాల వల్ల మనకి మిస్ అయిన క్యాండిడేట్స్ని మేబీ ఇస్తే సెకండ్ లిస్ట్ ఇస్తాడు. కానీ ఎక్కువ లిస్టులు అయితే ఈసారి ఎక్స్పెక్ట్ చేయకండి. అది కూడా 100% కన్ఫామ్గా ఇస్తాడా లేదా అని తెలియదు. వాడు ఏదైతే కొరిగండం ఉందో దాంట్లో 1:1 తీస్తాం. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంది, ఛాన్స్ ఉంది, తీయాలి అనిపిస్తే కనుక డౌన్ ద మెరిట్ లిస్ట్ కూడా తీసే అవకాశం ఉందని చెప్పి ఒక హింట్లా మాత్రమే ఇచ్చాడు. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. కాబట్టి డ్యామ్ షూర్గా 15 మార్కులు మీకు పెట్టకన్నా ఎక్కువ అయితే తెచ్చుకోవడానికి మాత్రమే మైండ్లో అయితే ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మాత్రమే మనకి సేఫ్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఈసారి ఇలాగే ఉంటుందని కాదు, సేఫ్ సైడ్ మాత్రం చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా 15 మార్కులు ఉంటే కనుక మనం ఆరామ్సే మ్యాక్సిమం మనం
డైరెక్ట్గా జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే పెట్ కట్ ఆఫ్ కన్నా మనకైతే ఉంటుంది. అలాగే సెకండ్ ఫేజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 71.9 అంటే మనకి దాదాపుగా 8 మార్కులు అయితే తగ్గడం జరిగింది. ఓబీసీ 69.3, మనకి ఎస్సీ 63.3, ఎస్టీ 61.39. అంటే ఎస్టీ చూసుకున్నట్లయితే పెద్దగా వేరియేషన్ అనేది లేదు, జస్ట్ పాయింట్స్లో మాత్రమే వేరియేషన్ అనేది ఉంది. ఇది కూడా మీరు గమనించవచ్చు. అలాగే థర్డ్ ఫేజ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మనం కట్ ఆఫ్ వేరియేషన్ గమనించవచ్చు. కానీ తర్వాత ఫేజెస్లో మనకి చాలా తక్కువ మందిని అంటే 100 మెంబర్స్, 200 మెంబర్స్, 300 ఇలా మాత్రమే తీసుకున్నాడు. కాబట్టి కట్ ఆఫ్ అనేది జస్ట్ పాయింట్స్ తగ్గిస్తేనే మనకి వాళ్ళు దొరికేస్తారు. కాబట్టి పాయింట్స్ వేరియేషన్ మాత్రమే ఇక్కడ అన్జర్ 71.48, అలాగే 68.92, 63.38. ఇక్కడ చూడండి ఎస్సీ కట్ ఆఫ్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉందో. 38116 ఉంటే ఇక్కడ 38075. అంటే ఇన్ని డిజిట్స్ మనకి డెసిమల్స్ పాయింట్స్ తీసుకుంటే కానీ వేరియేషన్ అనేది రాలేదు, అంత మైన్యూట్ డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఎస్టీ 61.26. ఓకే, కాబట్టి మనకి పెద్దగా వేరియేషన్ అనేది సెకండ్ ఫేజెస్లో వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉండదు, వాళ్ళకి ఎక్కువ మందిని తీసుకోడు. కాబట్టి సో మనకి ఈసారి కూడా 1:1 తీసుకుంటున్నాడు. కాబట్టి జస్ట్ ఎవరైతే మానేసిన వాళ్ళు, మనకి ఆబ్సెంట్ అయిన వాళ్ళు, వేరే జాబ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి సో కట్ ఆఫ్ ఒకవేళ సెకండ్ ఫేజ్ తీసినా పెద్దగా వేరియేషన్ అనేది ఉండదు, ఇది కూడా మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. సో సెకండ్ ఫేజ్కి మాత్రం కొంచెం వేరియేషన్ అయితే కట్ ఆఫ్ అనేది 8 మార్కుల దాకా 5 మార్కుల దాకా అయితే కనబడింది, కానీ తర్వాత అయితే పెద్ద వేరియేషన్ లేదు. అలాగే మనకి ఫోర్త్ ఫేజ్లో చూసుకున్నట్లయితే పీడబ్ల్యూ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే వీహెచ్కి 69 మార్క్స్ అయితే ఉంది, హెచ్హెచ్కి 39, ఓహెచ్కి 66.14, ఎండీకి 28 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. పీడబ్ల్యూ వాళ్ళు ఎవరు ఉన్నారంటో కనుక ఒకసారి చూసుకోండి. మనకి ఫస్ట్ ఫేజ్కి దీనికి అప్రాక్సిమేట్గా ఎంత డిఫరెన్స్ అనేది నాకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే దొరకలేదు, కానీ అప్రాక్సిమేట్గా ఒక 5 మార్క్స్ వేరియేషన్ వేసుకోండి. సో 5 to 10 మార్క్స్ అనేది. నాన్ పీడబ్ల్యూ చూసుకుంటే ఫోర్త్ ఫేజ్లో మనకి 70.9, ఓబీసీ 68, ఎస్సీ 62.8, ఎస్టీ 60.6గా ఉంది. అలాగే ఫిఫ్త్ ఫేజ్ మనకి రీసెంట్గా మార్చ్లో తీయడం జరిగింది. పీడబ్ల్యూ వాళ్ళకి 68.7, హెచ్హెచ్ 38.5, ఓహెచ్ 65.6 అయితే ఉంది. ఎండీలో అయితే కట్ ఆఫ్ లేదు, మేబీ వేకెన్సీస్ అనేవి లేవు అనుకుంటా. నాన్ పీడబ్ల్యూ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 70.73, ఓబీసీ 67.3, ఎస్సీ 62.5, ఎస్టీ 60.2 అయితే ఉంది. ఓకే, ఇది మనకి కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మీరు పెట్టకి డీవీకి వేరియేషన్ చూసుకుంటే 15 మార్కులు మనకి అప్రాక్సిమేట్గా ఇదనే కాదు ఏదైనా సరే ఒక 10 నుండి 15 మార్కులు వేరియేషన్ ఉంటే కానీ మనం సేఫ్ సైడ్ అయితే ఉన్నాం. ఓకే, పెట్టకి క్వాలిఫై అయితే సరిపోదు కదా, మనం జాబ్ కూడా కొట్టాలంటే మనకి వేరే ఆప్షన్ లేదు. ఇంకా రిటర్న్ ఎగ్జామ్ మనకి అయిపోయిన తర్వాత పెట్టలో మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. కాబట్టి రిటర్న్ ఎగ్జామే మీకు జాబ్ తేవడమా లేదా మానడం అనేది రిటర్న్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామ్ అయితే మీకు ఉన్నది ఒకే ఒక ఛాన్స్ CBT 1 కాబట్టి సో జాగ్రత్తగా ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3 అనేది. సో దృష్టిలో పెట్టుకుని మీరు చాలా కాలం నుండి ఎప్పుడు గ్రూప్ డి అని చెప్పి వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్గా మనకి డేట్ అయితే అప్రాక్సిమేట్గా రావడం జరిగింది. కాబట్టి సో మీరు చేయాల్సిందల్లా సో మీ హార్డ్ కోర్ మీ ఎఫర్ట్ మొత్తం పెట్టి మీరు జాగ్రత్తగా ఓకే స్మార్ట్ వర్క్తో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అనేది అయితే అటెంప్ట్ అయితే చేయండి. ఓకే, సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.